కొన్ని మార్నింగ్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. కొన్ని మార్నింగ్స్ మైండ్ ఆల్రెడీ అలసిపోయినట్టుంటుంది. లేవగానే చేయాల్సిన పనులు, ఫ్యూచర్ థాట్స్, ప్రెషర్, కంపారిజన్స్, భయాలు, బాధ్యతలు, మైండ్ మొత్తం నాయిస్తో నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నా సరే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, కొంచెం వాటర్ తాగండి. ఈ వీడియోని స్లోగా లాస్ట్ వరకు వినండి. మీ మీదున్న ప్రెషర్ని కొంచెం రిలీజ్ చేసుకోవడానికి మీకు మీరు పర్మిషన్ ఇవ్వండి. ఇది మోటివేషన్ వీడియో కాదు, కొంచెం లైట్గా బ్రతకడం గురించి. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మనం చాలాసార్లు బాడీ కన్నా మైండ్ వల్ల ఎక్కువ అలసిపోతాం. లేని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తాం, ఆల్రెడీ అయిపోయిన సిచ్యుయేషన్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం. అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేస్తాం, అన్నీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలని ప్రెషర్ తీసుకుంటాం. కానీ ఈ మార్నింగ్ ఒక చిన్న రిమైండర్: అన్ని బర్డెన్స్ మనవి కావు, అన్ని థాట్స్ నిజం కావు, అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడే సాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. మన మనసు లేనిపోనివన్నీ పట్టుకొని కూర్చుంటుంది. అనవసరమైన వాటిని వదిలేయండి. మీ మైండ్లో నుంచి కిందకి దింపేయండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మనం ఇలా జరుగుతుందేమో అని వరి అయ్యే చాలా విషయాలు జరగవు. కానీ అవి ఆలోచించడం వల్ల ప్రెజెంట్ టైం వేస్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు. పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్, డిలేస్, మిస్అండర్స్టాండింగ్స్. కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో ఉంటాయి. ఈరోజు మనం ఎలా మాట్లాడతాం, ఎలా రియాక్ట్ అవుతాం, మన బాడీని ఎలా చూసుకుంటాం, మన ఇంట్లో ఎలాంటి ఎనర్జీ క్రియేట్ చేస్తాం, అక్కడే మన పవర్ ఉంటుంది. ఫ్యూచర్ గురించి కొంచెం ప్లాన్ చేయడం మంచిదే, కానీ అంతా ఫ్యూచర్లోనే బ్రతికేస్తే ప్రజెంట్ని మిస్ అయిపోతాం. ఏమవుతుంది, ఎలా అవుతుంది, తర్వాత ఏంటి అని ఆలోచిస్తూ ఈ రోజుని టెన్షన్తో ఫిల్ చేసుకుంటాం. కానీ నిజమేంటంటే ఈ రోజుకి సరిపోయే స్ట్రెంగ్త్ ఈ రోజుకే ఉంటుంది. లైఫ్ మొత్తం ఇప్పుడే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వన్ డే ఎట్ ఏ టైం, సమ్ టైమ్స్ వన్ మూమెంట్ ఎట్ ఏ టైం. ప్రాబ్లమ్స్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రాబ్లమ్స్ చాలాసార్లు మనకి యూనిక్ అనిపిస్తాయి. కానీ నిజమేంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్ మిస్అండర్స్టాండింగ్స్, లోన్లీనెస్, ఫియర్, కన్ఫ్యూజన్, ప్రెషర్ ఫామ్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ స్ట్రగుల్ అనే ఫీలింగ్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మీరిప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న చాలా సిచ్యుయేషన్స్ మీకన్నా ముందు ఎవరో ఒకరు ఆల్రెడీ ఫేస్ చేశారు. అవి సర్వైవ్ అయ్యారు, నేర్చుకున్నారు, మళ్ళీ నవ్వారు, మళ్ళీ లైఫ్ కంటిన్యూ చేశారు. అంటే మీ ప్రాబ్లం చిన్నది అని కాదు, కానీ ఈ మూమెంట్ పర్మనెంట్ కాదని గుర్తుపెట్టుకోవడం. మీరు ఇప్పటి వరకు దాటొచ్చిన అన్ని కష్టాల గురించి ఒకసారి ఆలోచించండి. వాటిలాగానే ఇప్పుడున్న దాన్ని కూడా దాటేయగలరు. లైఫ్లో సీజన్స్ ఉంటాయి. కొన్ని రోజులు హెవీగా ఉంటాయి, కొన్ని రోజులు లైట్గా ఉంటాయి, కానీ పర్మనెంట్గా ఒకేలా ఉండవు. అందుకే ప్రాబ్లమ్స్ మధ్యలో ఉన్న మంచిని కూడా చూస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్కి ఒక హ్యాబిట్ ఉంటుంది, లేని దాని మీద, జరగని దాని మీద, కష్టం మీద ఎక్కువ ఫోకస్ చేయడం. కానీ ఒక్కసారి స్లో అయి చూస్తే ఇంకా లైఫ్లో చాలా ఉంది. మనం లేచాం, ఇంకొక ఫ్రెష్ డే వచ్చింది, మన బాడీ ఇంకా మనతో కోఆపరేట్ చేస్తుంది, కొంతమంది సపోర్టివ్ పీపుల్ మన లైఫ్లో ఉన్నారు, తినడానికి ఉంది, కొన్ని మంచి మూమెంట్స్ ఇంకా మన లైఫ్లో ఉన్నాయి. మార్చుకోవడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. గ్రాటిట్యూడ్ అంటే ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఫేక్గా హ్యాపీగా ఉండడం కాదు, కష్టాల మధ్యలో కూడా లైఫ్ మొత్తం డార్క్నెస్ కాదు అని గుర్తుపెట్టుకోవడం. ఇంకొక ఇంపార్టెంట్ రిమైండర్: మోటివేషన్ వచ్చాక లైఫ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న యాక్షన్ కూడా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. బెడ్ అరేంజ్ చేయడం, విండో ఓపెన్ చేయడం, స్నానం చేయడం, కొంచెం వాక్, కొంచెం సన్లైట్, మంచి ఫుడ్, ఈ స్మాల్ యాక్షన్స్ మైండ్ని రీసెట్ చేస్తాయి. అండ్ ప్లీజ్, మీరు లైఫ్లో వెనకబడిపోయారు, స్లోగా ఉన్నారు అని మిమ్మల్ని మీరు హేట్ చేసుకోకండి. అందరూ ఫాస్ట్గా వెళ్తున్నారు అని మీరు వెనక పడిపోలేదు.
ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రగుల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. స్లోగా వెళ్ళడం ఫెయిల్యూర్ కాదు, ప్రశాంతంగా కన్సిస్టెంట్గా వెళ్ళడం చాలా పవర్ఫుల్. ఇక్కడ ఎలాంటి రేసు లేదు, అవన్నీ సొసైటీ క్రియేట్ చేసింది, కొన్ని మన మైండ్లో మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. ఒక పచ్చి నిజం చెప్పనా, మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం. ఇంత టెన్షన్ పడేది, కంపేర్ చేసుకునేది, ఇగో ఫీల్ అయ్యేది, కంట్రోల్ చేయాలని ట్రై చేసేది అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. అలాంటప్పుడు ఎందుకు ఇంత హెవీగా బ్రతకాలి? ఎందుకు ప్రతి చిన్న విషయం మైండ్లో క్యారీ చేయాలి? కొంచెం లైట్గా బ్రతకడం నేర్చుకోవాలి. లైఫ్లో సిన్సియర్గా ఉండాలి, కానీ సీరియస్గా కాదు. పీపుల్, మనీ, సక్సెస్, పొజిషన్స్ అన్నీ టెంపరరీ. కానీ మనం ఎలా బ్రతికామో, ఎలా ఫీల్ అయ్యామో, ఎలా ప్రేమించామో, ఎలా మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేశామో అవి మీనింగ్ని ఇస్తాయి లైఫ్కి. కాబట్టి లైఫ్ని రేస్ లాగా కాదు, ఎక్స్పీరియన్స్ లాగా చూడండి. కొంచెం ఎక్కువ ప్రజెంట్లో ఉండండి, కొంచెం ఎక్కువ నవ్వండి, కొంచెం తక్కువ కంపేర్ చేసుకోండి. బికాజ్ వన్ డే మన స్కెడ్యూల్స్, స్ట్రెస్, స్టేటస్ అన్నీ ఆగిపోతాయి. కానీ ఈరోజు మనం ఎలా జీవించామో అది మాత్రమే మన స్టోరీ అవుతుంది. మార్నింగ్లో మన మైండ్లోకి ఫస్ట్ ఏం వెళ్తుందో అది హోల్ డేని ఎఫెక్ట్ చేస్తుంది. లేవగానే స్ట్రెస్, కంపారిజన్, ఫోన్, నెగిటివిటీతో స్టార్ట్ చేస్తే మైండ్ ఆల్రెడీ అలసిపోతుంది. కొంచెం సైలెన్స్ ట్రై చేయండి. పూజ చేసుకోవడం, సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోవడం, మంచి ఆలోచనలు, స్లో మూమెంట్స్. మీ మార్నింగ్ ఎనర్జీ మీ ఇంటికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, మీ ఇంటికి. మీరు పనులు కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, మీరు కామ్నెస్ని కూడా క్రియేట్ చేస్తారు. ఒక పీస్ఫుల్ పర్సన్ హౌస్ని పీస్ఫుల్గా మార్చగలదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీ బాడీని నెగ్లెక్ట్ చేయకండి. మనతో ఉండే మనుషులు మారచ్చు, సిచ్యుయేషన్స్ మారచ్చు, స్టేజెస్ మారచ్చు, కానీ పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు మనతో ఉండేది ఒక్కటే మన బాడీ. అది టైర్డ్ అయిపోయినా కూడా మన కోసం వర్క్ చేస్తుంది. మనం రెస్ట్ ఇవ్వకపోయినా, న్యూట్రిషన్ సరిగ్గా ఇవ్వకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా మనతో కోఆపరేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కాబట్టి మీ బాడీని పనిష్మెంట్ లాగా ట్రీట్ చేయకండి, కంపారిజన్తో హేట్ చేయకండి, ఓన్లీ అపియరెన్స్ కోసం మాత్రమే చూసుకోకండి. మంచి ఫుడ్ ఇవ్వండి, వాటర్ తాగండి, మూవ్ అవ్వండి, రెస్ట్ ఇవ్వండి, సన్లైట్లో నిల్చోండి, కొంచెం స్లో అవ్వండి, మీ బ్రీత్ని ఫీల్ అవ్వండి. లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీడియం కూడా మన బాడీనే. చల్ల గాలిని ఫీల్ అవ్వడం, మ్యూజిక్ వినడం, పిల్లల్ని హగ్ చేసుకోవడం, నవ్వడం, నడవడం అన్నీ ఈ బాడీ వల్లే పాసిబుల్. కాబట్టి వెయిట్ తగ్గాలని కాదు, అందరికీ నచ్చాలని కాదు, మీ బాడీ మీకు సపోర్ట్ చేయాలి. కాబట్టి దాన్ని బాగా చూసుకోండి. హెల్తీగా ఉండడం అంటే ఓన్లీ ఫిట్గా కనిపించడం కాదు, ఎనర్జీ ఉండడం, లైట్గా ఫీల్ అవ్వడం, పీస్ఫుల్గా నిద్రపోవడం, స్ట్రెంగ్త్తో లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం. అండ్ ఫైనలీ, లైఫ్లో ఏదో సాధించడం కోసం వెయిట్ చేయకండి. వెయిట్ తగ్గిన తర్వాత, మనీ వచ్చిన తర్వాత, ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత, పర్ఫెక్ట్ సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత కాదు. లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఒక మంచి కాఫీ, మార్నింగ్ లైట్, చిన్న చిన్న కాన్వర్జేషన్స్, ఈ నార్మల్ మూమెంట్స్, ఇవే మన లైఫ్. హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుందని వెయిట్ చేయకండి. కొన్ని హ్యాపీ మూమెంట్స్ లైఫ్ ఇస్తుంది, కొన్ని మూమెంట్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి. లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి, స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ఈ స్మాల్ హ్యాపీ మూమెంట్స్ చాలా అవసరం. ఇవి లగ్జరీ కాదు, మనసుకి స్ట్రెంగ్త్నిచ్చేవి. సో ఈ రోజుని కొంచెం లైట్గా తీసుకోండి, కొంచెం స్మైల్ చేయండి, కొంచెం ఎక్కువ ప్రజెంట్లో ఉండండి, కొంచెం హోప్తో ముందుకెళ్ళండి. మేబీ ఈరోజు మీరు అనుకున్న దానికంటే అందంగా ఉండొచ్చు. చక్కగా మీ పనులు కంప్లీట్ చేసుకోండి, మీ బాడీని చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, కొంచెం నవ్వండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఈ రోజుని హరీగా కాదు, కొంచెం కాన్షియస్గా జీవించడానికి ట్రై చేయండి. ఈరోజు మనం బెస్ట్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో అన్న మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. కొన్ని రోజులు మనకి ఇలాంటి రిమైండర్స్ అవసరం అవుతాయి. కాబట్టి ఈ వీడియోని సేవ్ చేసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ రీవిజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం.
నీ జీవితాన్ని నువ్వు పట్టించుకున్నంతగా ఇంకెవ్వరూ పట్టించుకోలేరు. నీ ఆనందం, నీ ఆరోగ్యం, నీ కలలు, నీ భవిష్యత్తు, వాటికి మొదటి బాధ్యత నీదే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జీవితమస్తు.